రాజేంద్ర ప్రసాద్ స్టేజ్ ఎక్కితే ఈ మధ్య ఎలా మాట్లాడుతున్నాడో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి హీరోల మీద సెటైట్లు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఇంకోసారి అదే హీరోను పొగుడుతూ కనిపిస్తారు. ఆ మధ్య బన్నీ మీద పుష్ప గురించి మాట్లాడుతూ తిట్టేశాడు. ఆ తర్వాత బన్నీ తన బిడ్డలాంటి వాడంటూ కవర్ చేశాడు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ మీద రాజేంద్ర ప్రసాద్ కాస్త నోరు జారినట్టుగా కనిపిస్తోంది. నితిన్ శ్రీలీల జంటగా రాబిన్ హుడ్ మూవీని వెంకీ కుడుములా తెరకెక్కించాడు. మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చ్ 28న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి క్రికెట్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మైత్రి మూవీస్ తనకు సొంత బ్యానర్ లాంటిదన్నారు. తాను వీరి మొదటి సినిమా శ్రీమంతుడిలో నటించాను, ఇప్పుడు రాబిన్ హుడ్లో నటించానని చెప్పారు. నవీన్, రవి బిడ్డల్లాంటి వారని అన్నారు. ఇప్పటికే ఎండలు స్టార్ట్ అయ్యాయని, మంచి వేసవిలో కుటుంబ సమేతంగా చూసి ఆనందించి ఆద్యంతం నవ్వుకునేలా ఓ మంచి సినిమాను చూడబోతున్నారని అన్నారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా రాలేదే అని అనుకుంటారని చెప్పారు. నితిన్ అద్భుతంగా నటించారని, ఈ మూవీ తర్వాత నితిన్ స్థాయి మారిపోతుందన్నారు. ఇందులో నా పాత్రకు, వెన్నెల కిషోర్ పాత్రకు అంతా నవ్వుకుంటారని, ఆ ట్రాక్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పను, సినిమా చూస్తే మీకే తెలుస్తుందన్నారు. వెంకీతో పనిచేయడం లేడీస్ టైలర్ రోజులు గుర్తొచ్చాయన్నారు. ప్రతి ఇంట్లో కూడా రాబిన్ హుడ్ లాంటి దొంగ ఉండాలని అంతా అనుకుంటారు. సందేశంతో పాటు కామెడీ కూడా ఉంటుందన్నారు. అందరూ అదిదా సర్ప్రైజ్ అనే పాట అనుకుంటారు, కానీ వెంకీ, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్ను పట్టుకొచ్చారు. వాడు క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. రే వార్నర్ దొంగముండ కొడుకు. రే వార్నర్ ఇదే వార్నింగ్. రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని, వెంకీ లాంటి దర్శకులతో మళ్ళీ నటించాలని అనుకుంటున్నాను అని అన్నారు.